ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, అక్క తమ్ముడు, చెల్లెలు అన్న ఇలా ఇద్దరు ఒకేసారి పరీక్షలు పాస్ అయిన ఘటనలు చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో మాత్రం అబ్బురపరిచే ఘటన జరిగింది. తాజాగా విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తల్లి కుమారుడు ఉత్తీర్ణత సాధించారు. కన్నబిడ్డ చెప్పిన పాఠాలను ఆసక్తిగా విన్న ఆ తల్లి విద్యకు వివాహం, పిల్లలు, వయసు అడ్డు కాదని నిరూపించింది. పదో తరగతి రిజల్ట్ చూసి సంబరపడుతున్న ఈ దృశ్యం పాలకొల్లులో జరిగింది. కుమారుడు పరీక్ష ఫలితాలు చూసి చెబుతుంటే ఆ తల్లి కళ్లల్లో ఆనందంతో కూడిన పుత్రోత్సాహం. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఆ ఫలితాల్లో కుమారుడితో పాటు ఆ తల్లి కూడా పరీక్ష పాస్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మీలహరి కొన్ని కారణాల వల్ల 10వ తరగతి పూర్తి కాకుండానే చదువు ఆపేశారు. కుమారుడు శరణ్ విజయ్ ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతుండగా చదువుపై ఉన్న మమకారంతో ఆమె కూడా ఓపెన్ స్కూల్ సొసైటీలో 10వ తరగతి పరీక్షలకు ఫీజు కట్టారు. ఉదయం రాత్రి తాను చదువుకుంటున్న సమయంలోనే విజయ్ తన తల్లికి పాఠాలు చెప్పాడు. ఆసక్తిగా చదువుకున్న లక్ష్మీలహరి రావులపాలెం వెళ్లి పరీక్షలు రాశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో కుమారుడు 600కు 562 మార్కులు తెచ్చుకోగా లక్ష్మీలహరికి 360 మార్కులు వచ్చాయి. 6వ తరగతితో చదువు ఆపేశానండి. చదువు అంటే భయమేసి జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా పిల్లలతో అన్నాను, నేను చదువుకోవాలమ్మా, ఈ పిల్లలకి చాలా చదువు ముఖ్యం, నేను చదువు లేక ఇలా ఇబ్బంది పడుతున్నానని. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఇప్పుడైతే ఏమైందమ్మా, నువ్వు ఓపెన్ 10th కట్టు, నేను వచ్చి నీకు ట్యూషన్ చెప్తానన్నాడు. అలాగే స్కూల్కి వెళ్ళొచ్చి అలాగే ఉదయం తను చదువుకున్నప్పుడే నన్ను కూడా నిద్ర లేపి నాకు ట్యూషన్ చెప్పేవాడండి. మొన్న మార్చి 16వ తారీఖున ఎగ్జామ్స్ జరిగినాయండి. ఇద్దరం కలిపి ఒకేసారి పరీక్షలు రాసాం. బాబేమో లోకల్లో రాశాడు, నేనేమో రావులపాలెంలో రాశాను. ఇవాళ బాబుకి 600కి 562 వచ్చినాయండి, నాకు 500కి 360 వచ్చాయండి. ఈ రిజల్ట్స్తో మేము ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా చదవాలనుకుంటున్నానండి ఇంటర్, దాని తర్వాత డిగ్రీ కూడా చేయాలనుకుంటున్నానండి. మా అమ్మగారు 6th క్లాస్లోనే చదువు ఆపేశారు. మా అమ్మగారు నాతో ఒక మాట చెప్పారండి, స్టడీ ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు, నాకు ఇప్పుడు చదవాలనిపిస్తుంది అన్నారు. నేను అప్పుడు ఏజ్తో ఇబ్బంది లేదమ్మా, ఎప్పుడైనా చదవచ్చు, ఇప్పుడైతే ఏమైంది ఓపెన్ 10th కట్టు అని చెప్పాను. దానివల్ల మా అమ్మగారు ఓపెన్ 10th కట్టిన వల్ల మొన్న మార్చ్ 16th జరిగిన ఎగ్జామ్స్ రాసాము ఇద్దరం కలిసి. నాకు 600కి 562 వచ్చినాయండి, మా అమ్మగారికి 500కి 360 వచ్చినాయండి. ఈ రిజల్ట్స్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా అమ్మగారికి మిగతా హయ్యర్ స్టడీస్కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కుమారుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకు ట్యూషన్ చెప్పి సహాయపడ్డాడని తల్లి లక్ష్మీలహరి మురిసిపోతోంది. ఇదే స్ఫూర్తితో తాను ఉన్నత చదువులు పూర్తి చేసి చిన్నపాటి ఉద్యోగం చేస్తామని చెబుతోంది. అరుదైన ఘటన తర్వాత కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు వీరిని అభినందిస్తున్నారు.